వాడు నాకు ఫ్యూయల్ పంప్ ఆన్ చేయలేదు, బైక్ మీద నుంచి నేను దిగలేదు. అన్నారు లైట్ గా చల్లగా గాలి వస్తుంది ఈరోజు. ఆల్మోస్ట్ సమ్మర్ ఫినిష్ వచ్చింది కదా. ఆబ్వియస్లీ యాక్చువల్ రైడ్ అయితే రేపు, బట్ రేపు కుదరదు. రావాలి చేయాలంటారు ఆయన. నువ్వు ఇంటికి తిప్పాలా? ఓ లోపలికి వెళ్తున్నావా? ఏంటి లోపల? అది ఇట్సైడా? ఓకే ఓకే ఓకే, నువ్వు బాగా గమనించినట్టున్నావు. నాకు రోడ్లు అసలు గుర్తుండవు. యా, వెదర్ కూడా బాగుంది. అంటే చలి అయితే లేదు, ఈ జాకెట్ కి జీన్స్ కి చలి అయితే లేదు, విచ్ ఈస్ మోర్ దెన్ జీన్స్ లోపల ఇంటర్ ఉంది. అది బ్యాడ్మింటన్ వేసుకుంటాం కదా, అదే వేసుకుంటాం. ఇటు సైడ్ రోడ్డు మాత్రం భలే ఉంటుంది. మొన్న మొన్న యాక్చువల్లీ మన కర్లాయిలో కూడా ఈ రోడ్ ఇలా స్ట్రైట్ గా వెళ్తే మన హైవే ఎక్కచ్చు కదా, ఇది షార్టెస్ట్. లేదు మొత్తం ఈ రోడ్ లో వెళ్ళి ఆ లాస్ట్ లో హైవే ఎక్కాను. ఈ రోడ్డు ఎండ్ లో హైవే ఉంటుంది చూడు, హైవే అవుతుంది. యా, ఇదంతా సినిక్ రూట్, దాంట్లోనే వచ్చింది. ఎస్, ఇదే కదా. ఇదే ఇదే లాస్ట్కి వెళ్ళి మధ్యలో ఆగాము. మాత్రం స్పైస్ భలే ఉంటుంది. ఈ సైడ్ వ్యూ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. బేసికలీ దానికి హిస్టరీ అంటే ఏం లేదు. స్కాట్లాండ్స్ హైయెస్ట్ విలేజ్ పాయింట్ ఉన్న వాటిల్లోకే హైయెస్ట్ విలేజ్. అందరు ఆ విలేజ్ లో ఉన్న హౌసెస్ హైయెస్ట్ పాయింట్ లో ఉంటాయి. సీ లెవెల్ కి 440 meters హైట్ ఏమో ఉంది. మరి అది అంతే అనుకుంటున్నా నేను, కొండలాగానే ఉంటది అనుకుంటున్నా. మరి చూడాలి వెళ్ళి, నాకు తెలీదు. ఆ ఊరైతే చిన్నది, చాలా చిన్నది. వాడెవడో ఇక్కడ సైక్లింగ్ చేస్తున్నాడు, మామూలుగా చేయట్లేదు. ఒక్కడు చూడు, అదే కారు ఉంది, కారు లేదు దాని వెనక్కి కనిపిస్తాం. BMW వెనకేం లేదు. ఐ థింక్ అంతలా తొక్కేటప్పుడు కాలు నమ్ము కూడా కాదనుకుంటున్నా. ఫుల్ యాక్టివ్గా ఉంటది కదా, ఫుల్ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంటది. అయితే నువ్వు చూడలేదు కరెక్ట్ గా. ఆ రోడ్డు స్ట్రైట్ గా లోపలికి, ఆ ఇంటి వెనక గోడ వెనక ఇంకోటి ఉంది, ఇటు పక్క నుంచి కనిపిస్తుంది చూడు. ఇల్లు అయితే మ్యాన్షన్ అది మ్యాసివ్ కాదు అది. అబ్బా, వాడి వ్యూ మామూలుగా ఉంటుందా? అదే అంటే అంత పెద్ద ఇల్లులు కావాలి, అంత పెద్ద ప్లేస్ కావాలంటే ఇంత ఊరి బయటికి రావాలి. వాడికి ఇక్కడి నుంచి ఎంతసేపు ఎటుగా రావాలన్నా 2 hours, గ్లాస్కి వెళ్ళాలన్నా 2 hours, 1.5 hours. యా యా, అది ఇంపార్టెంట్. రెగ్యులర్ గా ఎవరో ఒకరు రావాలి, ఎవరన్నా వస్తే బాగుంటుంది. అంత ఇంట్లో 2-3 ఉంటే బాగుంటుంది. అది మేనేజ్మెంట్ కోసం అది కార్ వస్తుంది, మనీ మేనేజ్మెంట్ కోసం. మనకి కూడా ఇక్కడ సేమ్ లాయిడ్స్ టీఎస్పీ విడిపోయి లాయిడ్స్ టీఎస్పీ అయింది చూడు. అది ఏంటంటే వాళ్ళు టాక్సెస్ పర్పస్, మనీ మేనేజ్మెంట్ కోసం అంతే. they'll be more profitable. ఇప్పుడు ఒకటి పూర్తిగా బ్యాంక్రప్సీ అయినా కూడా their company won't go bankruptcy because they have now 2 entities. ఇది ఇక్కడే కదా.
పర్ఫెక్ట్. మనం బైక్‌లో వచ్చామా ఇటు? ఇప్పుడు వచ్చి అక్కడ సెటిల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఛాన్సే లేదు. ఎప్పటినుంచో ఉండేవాళ్ళు అయితే అంటే ఇప్పుడు రెస్టారెంట్ ఉందనుకో సెయింట్ ఆండ్రూస్‌లో ఖచ్చితంగా రెస్టారెంట్‌లో పనిచేసే వాళ్ళు అక్కడే ఉంటారు కదా! సెయింట్ ఆండ్రూస్ మళ్ళీ పెద్దది. ఆల్మోస్ట్ కర్లాయిల్ దాకా వచ్చేస్తున్నాం కదా! స్కాట్లాండ్ అంతా ఉన్నాడుగా. స్కాట్లాండ్‌లో ఆ! హోల్ స్కాట్లాండ్. హోల్ స్కాట్లాండ్ ఏ మూలకెళ్ళినా రీమాక్ బోర్డ్స్ కనిపిస్తాయి. లేదు 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 లేదు. డివిజన్‌లో లోకల్ అంటూ ఏం లేదు. మేబీ ఉండుంటాయి మనకు తెలీదు. రీమాక్స్ వచ్చేసి స్కాట్లాండ్. అవును. అవునవునవును. వీళ్ళు అసలు మనకి మార్ట్‌గేజ్ అడ్వైజర్స్ మనకు మార్ట్‌గేజ్ చేసేవాళ్ళు నాకు తెలిసి మోస్ట్‌లీ ఇంట్లో నుంచే చేస్తారు. ఆ మెయిన్ వర్క్ అదే. ఏంటి ఎంతొస్తది ప్రతి ఈచ్ మార్ట్‌గేజ్ చేసిన దానికి బ్యాంక్స్ విల్ గివ్ దెమ్ అరౌండ్ £2000. ఆ! అంతే. ఒకటి ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ ఫైండ్ అట్‌లీస్ట్ 100, 200 కస్టమర్స్ అండ్ దట్స్ ఇట్. ఎవ్ అందుకే వీళ్ళు 5 ఏళ్ళకి తీసుకుంటా అంటే వద్దు 2 ఏళ్ళకే తీసుకో అంటారు. అర్థమవుతుందా? ఆ! మనం ఆలోచించాలి. లాస్ట్ టైమ్ నాకు అందుకే వాడు బిస్కెట్ చేసిండు. నాకు 5 ఏళ్ళకి మంచిది ఇది వస్తుంటే వద్దు 5 ఏళ్ళకి తీసుకోవద్దు వేస్టు 2 ఏళ్ళకి తీసుకో అని చెప్పి మరీ నాకు 2 ఏళ్ళకి ఇప్పించాడు. తర్వాత ఇంక అంతా ఆలోచించలేదు. వాళ్ళు కూడా అలాంటివి చేయకూడదు. అంటే ఆ ఎథిక్స్ ఉండాలి బిజినెస్‌లో. ఆ ఎథిక్స్ లేకపోతే కష్టము. నీ ఎనక ఒక బైక్ ఉంది. వాడు నిన్ను క్రాస్ చేయగానే చెప్పు నాకు. లేదు లేదు. అవసరం లేదు. అవసరం లేదు. వాడు చేయాలనుకుంటే ఈ పాటికి వెళ్ళిపోయేవాడు. ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్. విషయం ఏంటంటే ఎందుకంటే నేను జస్ట్ వాడికి సైడ్ ఇద్దామని. నేను స్లోగా ఉన్నా కదా! కనపడలేదు. నేను చూడట్లేదు. యాక్చువల్లీ నేను డిస్ట్రాక్ట్ అయినా. యాహ్! ఈ ఎండ్‌కెళ్ళి రౌండ్ అబౌట్‌లో తిరిగి పైకెళ్తుంది ప్రదీప్ ఇది. పైకి కూడా కాదు. స్ట్రెయిట్ పైకెక్కితే మనం హైవే ఎక్కుతాము. పైకెక్కకుండా లెఫ్ట్‌కెళ్ళమంటుంది ఇది. ఓహ్! అట్లా. వాడు కూడా అటే వెళ్తున్నాడు. యాక్చువల్లీ అట్లయితే అసలు మనం అటొచ్చినా కూడా వచ్చేవాళ్ళము. ఇక్కడ బైక్స్ ఎక్కువున్నాయి ఇప్పుడు. లేదు వీళ్ళు నేర్చుకునేవాళ్ళు. అంతే. అంతే. అటునుంచి వచ్చాను కాబట్టి అటు సివిక్ రూట్ అన్నా వచ్చావు నువ్వు. అటొచ్చా నేను ఇటు రాలా. మరి ఈరోజు ఎందుకో ఇటు తీసుకొచ్చింది నన్ను. పక్కా 100%. ఆ పక్కన కొండల పక్కనే వచ్చాను నేను. వాటి వ్యూ అదే వాటి వ్యూ ప్లస్ వాడు ఎళ్ళడానికి ఆ ఇంటికి తుప్పల్ అయినట్టు బే ఉంది. ఒక్కటి సేమ్ స్విట్జర్లాండ్‌లో ఉన్నట్టే ఉంది చూడు. కాకపోతే ఈ రోడ్లో కొంచెం రాళ్ళు ఉంటే కష్టమవుతది బండికి. లేవు. చాలా బాగుంది. రాయగూడ అంటే చాలా బాగుంది. ఆ! వచ్చేసాం అంతే 5 మినిట్సే. భలే ఉంది. లీడ్ హిల్స్ అంట అది. ఓహ్! ఈ కార్ భలే ఉంది. హైయుండాయ్.
ఆ వ్యా వ్యాన్ లాక్ హీట్ నారో గౌజ్ రైల్వే సైడ్. ఓకే. ఓకే. అబ్బా! ఊరు ఊరు ఎట్లుందో. షెల్టర్ హౌస్. ఓహ్! పెట్టుకోవచ్చు. ఈ లోపల ఒక ప్లేస్‌కి పెట్టా. యాక్చువల్లీ అటెళ్ళి తీసుకొని రావాలి. ఆహా! ఇల్లులకి కలర్‌లు గూడా. ఓహ్! ఆ పక్కనే స్టెప్స్ ఉన్నాయి. టు సీ వాట్స్ ఆన్ వై నాట్ లుక్ ఫేస్‌బుక్ పేజ్. అబ్బా! అక్కడ రోల్స్ రాయ్స్ అదేంటది పప్పు. ఆ! ఆహా! ఒక్క నిమిషం ఆగు నేను ఇక్కడ ఆపుతాను. ఇక్కడ ఏముందో అది చూస్తా అందుకని.